పిల్లలకి ఎంతో ఇష్టమైన ఇంట్లోనే ఈజీగా బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓవెన్ లేకుండా మనం ఇంట్లోనే బిస్కెట్లను చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అనమాట. నేను ఫస్ట్ అన్నీ ఒకే గిన్నెతో కొలత తీసుకోవాలి. ఒక గిన్నెతోటి బియ్యం పిండి తీసుకున్నాను, ఒక గిన్నెతో చక్కెర మిక్సీ పట్టుకొని ఇలా వేసుకున్నాను అనమాట. అలాగే ఒక గిన్నెతో పాటు మైదా పిండి, ఇంకా గోధుమ పిండి. గుర్తుపెట్టుకోండి, ఏ కొలత అయితే మనం తీసుకుంటామో అన్ని కొలతలు ఈక్వల్గా ఉంటేనే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అంటే ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ, ఒక గిన్నె గోధుమ పిండి, మైదా పిండి, అలాగే చక్కెర పొడి, ఇంకా చూసారు కదా గోధుమ పిండి, బియ్యం పిండి, ఈ 4 పిండిలు అన్నీ కలిపేసుకొని అందులో కొంచెం చిటికెడు ఉప్పు, అలాగే చిటికెడు వంట సోడా వేసేసుకొని కలుపుకొని, అమూల్ బటర్ ఉంటుంది కదా అది మనం ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మనం మిక్స్ చేసుకుంటే మనకి అనేది పౌడర్ అంతా మనం కలిపిన పిండి అనేది బాగా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ నేను బటర్ వేస్తున్నాను అనమాట. డాల్డాని అయితే అసలు యూజ్ చేయొద్దు, డాల్డాలో కల్తీ ఉంటుంది కాబట్టి మనకి తెలిసిన వరకు కొంచెంలో కొంచెమైనా జాగ్రత్తగా ఉండండి మీరు. ఇక్కడ నేను బటర్ వేస్తున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే కనుక నెయ్యి వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే గట్టిగా కలుపుకోవాలి. గోధుమ పిండి కంటే కూడా గట్టిగా కలుపుకోవాలి. అంటే మనం జోరుగా అయితే అస్సలు కలుపుకోకూడదు. ఎంత గట్టిగా ఉంటే అంత బిస్కెట్స్ అనేది బాగా వస్తాయి అన్నమాట. మెయిన్ ఇక్కడ ఏంటంటే మనం బిస్కెట్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పిండిని గోధుమ పిండి కానీ లేకపోతే ఇలా అన్నీ కలిపేసి పిండితోటి మనం గోధుమ పిండి అన్నీ కలిపి ఎప్పుడైనా సరే మనము కొంచెంసేపు ఒక 10 నిమిషాలు నానబెడతాము. కానీ ఇక్కడ మనం నానబెట్టకుండా డైరెక్ట్గా పిండి కలిపేసుకొని వెంటనే ఇలా ఒక పెద్ద రోటీలాగా చేసేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నేను ఒకటి మూత ఉంటే ఆ మూతతోటి నేను ఇలా ఈ విధంగా అయితే అన్నీ రౌండ్గా కట్ చేసుకున్నాను. మనము అంటే సాల్ట్ వేసేసి కేకు చేస్తాం కదా స్టవ్ మీద, అలా కూడా చేసుకోవచ్చు. ఓవెన్ ఉంటే ఓవెన్లో చేసుకోవచ్చు. కానీ నేను నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా త్వరగా అయిపోతుంది. అసలు ఎంత టేస్టీగా ఈజీగా బిస్కెట్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో ఈ వీడియోని అయితే చూడండి. కానీ ఈ వీడియో అంటే నేను ఈ బిస్కెట్లు ఎప్పుడు నేర్చుకున్నానంటే నా పెళ్ళి కాకముందు నాకు మా పిన్ని చూపించిందనమాట ఈ రెసిపీ. సో అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. అంటే 20 ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేసే రెసిపీ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సేమ్ షాప్లో ఉన్నట్టే బిస్కెట్స్ అనేవి కరకరలాడుతూ క్రిస్పీగా బిస్కెట్స్ చాలా టేస్టీగా రెడీ అవుతాయి అన్నమాట. ఇలా అన్నీ వేసేసుకొని నూనె వేడి చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల అంతా పిండి అంతా ఉడికిపోతుంది. కొంచెము బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఉంచేసి తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసారు కదా అసలు ఎంత బాగుంటాయో, చూస్తున్నారో, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదా. ఇంట్లో పిల్లలకి ఏం లేనప్పుడు ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తుంటాం. కానీ ఈ మధ్య నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల స్టిచ్చింగ్ వీడియోస్ ఇవన్నీ చేసుకుంటూ టైం సరిపోక పిల్లలకి ఇంట్లో పాపం ఏం లేక అడుగుతున్నారనమాట. అందుకే ఇవాళ నేను చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే మన బిస్కెట్స్ అయితే మనం ఒక షేప్లో అయితే రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. అంటే మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ వేసేసుకొని మనం ముక్కలు అంటే పీసులు కట్ చేసిన తర్వాత ప్లేట్లో వేసేసుకొని అన్నీ ఒకేసారి వేయచ్చు. విడివిడిగా ఒక్కొక్కటి వేయాల్సిన అవసరం లేదు, అసలు అంటుకుపోవన్నమాట. ఇవి మనం అన్ని ప్లేట్లో వేసేసుకొని ఒకేసారి వేసినా కూడా నూనెలో వేసేయగానే ఆటోమేటిక్గా విడివిడిగా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా చూసారా, ఎక్కువ టైం అయితే అస్సలు పడదు. నేను అక్కడ ఇంకొక షేప్లో కట్ చేస్తాను. ఇది వచ్చేసి చందమామ షేప్లో. మా పిల్లలకి ఇదంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. చూడడానికి కూడా బాగుంటుంది కదా, అందుకని చందమామ షేప్లో కూడా నేను కట్ చేస్తున్నాను అనమాట. మనం ఫస్ట్ చాకుతో కట్ చేస్తాను, అంటే ఇందాక వేసి చాకుతో కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది మాత్రం మూతతో ఫస్ట్ రౌండ్గా కట్ చేసాం కదా, అలాగే ఇందులో అంటే సగానికి మూత పెట్టేసుకొని కట్ చేసుకుంటే ఈ విధంగా చాలా ఈజీగా ఇలా వచ్చేస్తాయి అవి. ఇప్పుడు మనకి ఇవి అయితే ముందుగా వేసాం కదా, ఇవన్నీ వేగిపోయినాయి అనమాట. నేను 3 రకాలుగా కట్ చేసుకొని చేస్తున్నాను ఇక్కడ. మా పిల్లలకి ఎక్కువ ఇవి ఇష్టం కాబట్టి అందుకే ఎక్కువ ఇవి చేశాను అనమాట. మనం ఒక 1/2 కిలో అన్ని క్వాంటిటీగా ఈక్వల్గా తీసేసుకొని ఒక 1/2 కిలో తీసుకొని వేసుకున్నామంటే బిస్కెట్స్ అనేది చాలా రెడీ అయిపోతాయి అనమాట. మనకి సరిపోతుంది. ఈ విధంగా అయితే నేను 3 రకాలుగా షేపులు కట్ చేసుకొని ఇలా బిస్కెట్స్ని అయితే రెడీ చేశానమాట. చూసారా ఎంత బాగున్నాయి కదా. సో కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కేసి ఆల్ అని నొక్కారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ప్రతిరోజు అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తాయి అన్నమాట, నోటిఫికేషన్ వస్తుంది మీకు.
సో చూసారా, ఇవాళ మన రెసిపీ అయితే బిస్కెట్స్ రెడీ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే ప్రతిరోజు నేను అప్లోడ్ చేస్తుంటాను, ఎవరు మిస్ అవ్వద్దు. బాయ్ బాయ్. బిస్కెట్స్ రెడీ.